ఆషాఢ సారే సమర్పణ చిందు గౌరవ చైర్మన్ వారి దంపతులు, మన స్థానాచార్య వారి దంపతులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవడానికి మనకు అదృష్టం వచ్చింది. అంటే వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారికి కొలవడానికి భక్తి శ్రద్ధలతో వస్తున్నప్పుడు ఇక్కడ ఉండే సిబ్బంది మొత్తం కూడా కుటుంబాన్ని కూడా వదిలి రాత్రి పోయిన పనిచేశారు. వాస్తవంగా వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి సెల్యూట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ టెంపుల్ ప్రతి నెల మొదటి స్థానానికి రావడానికి దాదాపు 1 సంవత్సరం పాటు మా సిబ్బంది, నేను, మా స్థానాచారి మరియు అర్చక సిబ్బంది, ట్రస్ట్ వాళ్ళందరూ కూడా శ్రమించాం. ఎక్కడ నెగిటివ్ వస్తుంది, ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరూ శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ ఉండే ప్రతి సిబ్బంది, ప్రతి వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నాం. అయినా కానీ ఎందుకో 5వ ప్లేస్ 6వ ప్లేస్ పోతుందంటే చివరిగా ఫీడ్బ్యాక్స్ ఎందుకు అలా నెగిటివ్ వస్తున్నాయి, ఫీడ్బ్యాక్స్ మీద మొత్తం కూడా మనము కాన్సన్ట్రేట్ చేసాం. ఈ యొక్క ప్రథమ స్థానాన్ని ఇలాగే మనం కన్సిస్టెన్సీగా నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇందాక చెప్పాను, మన రాష్ట్ర జనాభా 5 నుంచి 6 కోట్లు ఉంటే ఇక్కడ పనిచేయడం కోసం మనకు అదే పనిగా అమ్మవారు మనల్ని, అంటే మనలో ఆ యొక్క ఉత్సాహం, అమ్మవారికి సేవ చేసే అదృష్టం, మీరు కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనమంతా అది కలుసుకుంటూ, అది ఖచ్చితంగా ఆలోచించుకుంటూ, ఇంకా ఎన్ని లక్షల మంది వచ్చినా రాత్రనక పగలనక ఎవరు కూడా నొప్పి పడకుండా, నొప్పించకుండా వచ్చిన భక్తులందరికీ సంతోషంగా ఇక్కడ వారికి మంచి దర్శనాన్ని కల్పించి, వారికి సకల సౌకర్యాలు కల్పించి, వారు క్షేమంగా ప్రశాంతతతో వారి ఊరికి వెళ్ళి మన దేవాలయంలో చేస్తుండే కార్యక్రమాలు ఊరు వాడవాడ చెప్పుకునేలా మన మాత్రము కృషి చేయాలని చెప్పేసి చివరిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యూనిటీ, ఈ కార్యక్రమాలు ఏమైనా కానీ ఇలాగే ఉండి మన కార్యక్రమం అయినా, ఇతర కార్యక్రమాలైనా, ఏ కార్యక్రమమైనా ఇలాగే మంచి స్ఫూర్తితో, పాజిటివ్ మోటివేషన్తో మనం స్పోర్టివ్గా తీసుకొని పనిచేస్తామని చెప్పేసి, పని చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలిసి వచ్చి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.